వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు 10వ తరగతి క్వాలిఫికేషన్ మీదే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈరోజే జూలై 15వ తేదీన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్టయితే మనకు ఆగస్ట్ 5వ తేదీ వరకు కూడా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. పోస్టులు కూడా 44,228 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. మీకు కేవలం 10th క్లాస్లో మంచిగా స్కోర్ వచ్చినట్టయితే దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15/7/2024 నుంచి 5/8/2024 వరకు అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆగస్ట్ 5 వరకు మనకు టైం అయితే ఉంది. సో అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా కరెక్షన్స్ కావాలి అనుకున్నట్టయితే దానికి కూడా మరో 2 రోజులు వాళ్ళు టైం ఇవ్వడం అయితే జరిగింది. 6వ తేదీ అంటే ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు మనకు మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ని ఎడిట్ లేదా కరెక్షన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు ఏమైనా జాబ్ వచ్చినట్టయితే శాలరీ ఏ విధంగా ఉంటుంది, పోస్ట్ మాస్టర్కి ఎలా ఉంటుంది, పోస్ట్ మ్యాన్కి ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. పోస్ట్ మాస్టర్కి అయితే ఇక్కడ 12,000 నుంచి 29,380 రూపాయలు అనేది వస్తుందని చెప్పడం అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. అలాగే పోస్ట్ మ్యాన్కి అయితే ఇక్కడ 10,000 నుంచి 24,470 రూపాయలు అనేది అందుతుంది. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఒకసారి క్లియర్గా చూస్తే 10th క్లాస్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ అయితే అడగరు. ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఏజ్గా చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ అనేది ఉండాలి, మ్యాక్సిమం అనేది 40 ఇయర్స్ ఉండాలి. యాజ్ ఫర్ యాజ్ మనకు రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు ఎస్సీ కానీ, ఎస్టీకి కానీ, ఓబీసీకి కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పిహెచ్ కానీ వాళ్ళందరికీ కూడా మళ్ళా దాంట్లో కూడా ఇంకా రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్పస్ మీరు తీసుకొని పోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఒకసారి చూసినట్టయితే మార్క్స్ షీట్ అనేది కావాలి, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, ప్యాన్ కానీ, అలా క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూఈ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ ఆఫీసర్, మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది మెడికల్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ ఉమెన్ కానీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్, అలాగే ట్రాన్స్జెండర్ కానీ ఎలాంటి ఫీజు అనేది లేదన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపీస్ పే చేసి ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మీ యొక్క ఫోన్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఇదండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.